హాయ్ బ్రో, మీ పేరు? రాజ్ కుమార్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే తను చాలా డెవలప్ చేసిండు. అంటే రోడ్లు వేయడంగానే డెవలప్ కాదు, విలేజ్ నుండి డెవలప్మెంట్ కావాలి. సో అమ్మ ఒడి కానీ, మన స్కూల్స్ కానీ ఇంకా చాలా డెవలప్ చేసిండు. ఆ సచివాలయాలు కానీ చాలా డెవలప్ చేసిండు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ ఎందుకు అనుకోవచ్చు అంత వ్యతిరేకత వచ్చింది? వ్యతిరేకత ఎవరి నుండి వచ్చిందంటే టీడీపీ జనసేన ఫ్యాన్స్ అంతే. వేరే ప్రజల నుండి ఏం లేదు. ఒక ఫ్యాన్స్ ఉంటారు కదా, నాది టీడీపీ, చిన్నప్పటి నుంచి నాకు టీడీపీ చంద్రబాబు, వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటుంది. 5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు కరెక్ట్ డెవలప్మెంట్ చేశారనుకుంటున్నారు మీరు? మీరే చూసుకోవచ్చు స్కూల్స్ ఎలా డెవలప్ అయ్యాయో. అలాగే సచివాలయాలు కానీ చాలా డెవలప్ చేసింది. స్కూల్స్ సచివాలయం ఒకటి అయిపోతుంది కదా, డెవలప్మెంట్ అంటే ఇంకా ఐటీ కంపెనీలు కావాలి, అన్నీ కావాలి. రోడ్లు చూస్తే అసలు ఏపీలో రోడ్లు అస్సలు బాగాలేవు అంటున్నారు. రోడ్లు వేసినంత మాత్రాన మొత్తం అందరికీ అన్నీ అందవు కదా. సంక్షేమ పథకాలు చాలా పెట్టేసిండు, అవిటితో చాలా డెవలప్మెంట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఇంకా ఇప్పటికైనా సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయ్యి ప్రజలు బ్రతకాలంటారా మీరు? అంటే ఫస్ట్ వాళ్ళకి ఏం లేనప్పుడు కొంచెం ఇస్తేనే అందరు ఈక్వల్ అయిపోతారు. కానీ ఇప్పుడు రిచ్గానే ఉంటాడు, పూర్ మ్యాన్ పూర్గానే ఉంటాడు. అదే పూర్ మ్యాన్కి ఇస్తే వాళ్ళు సమానం అయిపోతారు. ఇవన్నీ ఇచ్చే బదులు ఉద్యోగాలు ఇస్తే సరిపోతుంది కదా. ఉద్యోగాలు ఇవ్వడానికి బేస్ ఉండాలి కండి. ఇప్పుడు స్కూల్స్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టేసినాక వాళ్ళు ఎలాగో నాలెడ్జ్ వస్తుంది. మనకన్నా కంపెనీస్ పెట్టుకోవచ్చు, మనకన్నా ఏమైనా చేసుకోవచ్చు. పక్కల నుండి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు హైదరాబాద్లో డిపెండ్ అయిపోయారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక మొత్తానికి పడిపోయింది. ఆడ ఏం బేస్ లేకుండా పోయింది. అందుకే బేసే అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 3 క్యాపిటల్స్ పెట్టిండు అనుకోండి, ఆ 3 ప్రాంతాలకు సమానంగా ఉంటుంది. ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళు విడిపోయినా కానీ ఎక్కడ ప్రజలు అక్కడనే ఉండేటట్టుగా బాగుంటుంది. జనసేన టీడీపీ పొత్తు ఎలా చూస్తున్నారు? దానివల్ల వైసీపీకి వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందా? తగ్గేదేం లేదండి. ఇంకా పెరగవచ్చు కానీ తగ్గే అసలుకే లేదు. ఎందుకంటే వాళ్ళకి నిలకడ లేదు. ఎంతైనా పవన్ కళ్యాణ్కి నిలకడ అసలుకే లేదు. ఒకసారి చంద్రబాబుని తిట్టిండు, ఆల్రెడీ వాళ్ళ కొడుకుని తిట్టిండు, మళ్ళీ పోయి వాళ్ళ దాంట్లోనే కలిసిండు అంతే. వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తరపున, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక పెద్ద దెబ్బ అనుకోవచ్చు కదా? లేదు అసలుకే లేదు. తనని అసలు పట్టించుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే అంతకుముందు తెలంగాణలోకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలోకి వచ్చింది. తనని పట్టించుకోవాలని అవసరం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ వైపు పోయింది. ఇప్పుడు మరీ వైసీపీలో ఉంటే కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది కదా, ఎందుకంటే షర్మిల గారు ఎంట్రీతో? కాంగ్రెస్ రావడానికి అవసరం అక్కడ అసలు రానే రాదు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినాక ఆంధ్రాలో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది కాంగ్రెస్కి. సో అసలుకి ఛాన్సే లేదు అసలుకి కాంగ్రెస్ రావడం అక్కడ. కాంగ్రెస్, తెలుగుదేశం అలాగే జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో. అవకాశం. దానివల్ల ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో అంటే సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది? లేదు అసలు. అంటే పోయినసారి అంతా రాకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని అనుకుంటాను. ఫైనల్గా అయితే జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్స్. హలో అన్న, మీ పేరు? ధర్మేంద్ర. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందన్న? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటా. టీడీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ చేస్తారుగా. అంటే వైసీపీ పరిపాలనలో 5 yearsలో డెవలప్మెంట్ ఏం జరగలేదంటారా? మరి డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఇక్కడికి వచ్చినాం హైదరాబాద్కి, లేదంటే ఎక్కడే ఉండేవాళ్ళం కర్నూలులోనే. అంటే నోటిఫికేషన్లో రీసెంట్గా Group 1, Group 2 వదిలేరు కదా, అంటే ఎన్నికలు వస్తున్నాయని వదిలేరు అనుకోవచ్చు అది? అవును, ఇది ఎలక్షన్ స్ట్రాటజీ అంతా కంప్లీట్గా. అంటే టీడీపీ జనసేన పొత్తుతో రాబోతున్నాయి కదా, దీనివల్ల వైసీపీకి వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందా? సీట్లు మళ్ళీ ఇంకా సీట్లు తగ్గుతాయి. షర్మిల కూడా వీళ్ళకేగా, వాళ్ళ సిస్టర్ కూడా యువతలకు వచ్చింది కాబట్టి ఇంకా ఆయన మీద నమ్మకం పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. షర్మిల సొంత అన్నకి ఆపోజిట్గా వచ్చింది అంటే వాళ్ళిద్దరు ఒకటే సేమ్ స్ట్రాటజీ అంటారా, లేకుంటే అన్నకి ఆపోజిట్గా నిజంగానే వచ్చిందా? నిజంగా ఆపోజిట్గా ఆస్తి గొడవ వల్ల వచ్చింది అంటారు. వాళ్ళ ఆస్తి కొంచెం గొడవ అవడం వల్ల, లేదంటే ఇక్కడికి రావడం ఓకే కానీ ఆ స్టేట్లోనే ఆపోజిట్గా రావడం అనేది కొంచెము జగన్మోహన్ రెడ్డి కూడా అగైనెస్ట్ అయ్యి ఈసారి ఛాన్స్ తక్కువ ఉంది. క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కాబట్టి కొంచెం కొన్ని అటు ఇటు అయినా కూడా ఓవరాల్గా టీడీపీ రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో అన్ని క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ జరుగుతున్నాయని అనుకోవచ్చా? క్యాస్ట్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి. బీసీ వర్గం ఎక్కువ ఉంది కాబట్టి అల్టిమేట్గా వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు. అంటే రాబోయే ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ బీసీనే డిసైడింగ్ ఫ్యాక్టర్. బీసీ ఎప్పుడే కాదు, భూమి ఉన్నంత వరకు బీసీగా డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ కొంతమంది పర్టికులర్ వీళ్ళే రూల్ చేస్తున్నారు కదా కొన్ని తరాల నుండి. అవును, రెడ్డిసే కదా ఎక్కువ రూలింగ్లో ఉండేది. రెడ్డిస్, చౌదరీసే ముందు నుంచి ఇక్కడ రూలింగ్ కాబట్టి వాళ్ళే ఉన్నారు. కానీ బీసీ వర్గం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటింగ్. వాళ్ళే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు కాబట్టి అర్బన్ ఓటింగ్ ప్లస్ బీసీ ఓటింగ్ డిసైడింగ్.
అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసింటే బాగుండేది, పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ కదని కొంతమంది అంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? పొత్తు పెట్టుకోకుంటే బాగుండేది, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అజెండా ఏంటంటే నేను సీఎం కావాలని కాదు, జగన్మోహన్ రాకూడదు అనేది కదా ఆయన ఎజెండా నేను సీఎం కాకూడదని కాదు, రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి రాకూడదు అనే ఎజెండా మీద వాళ్ళు కలిసినారు, అంతేగాని వాళ్ళకేం ఇద్దరికేం ఫేవర్ ఏం కాదని నేను అనుకుంటున్నాను ఒపీనియన్. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో షర్మిల, చంద్రబాబు నాయుడు అలాగే తీసుకునే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి మీద? అది కాంగ్రెస్ని బలోపేతం చేయాలనేది షర్మిల టార్గెట్. నెక్స్ట్ అయినా కూడా వాళ్ళు కాంగ్రెస్ నుంచే వెళ్తారనేది కనీసం కాంగ్రెస్ ఆంధ్రాలో చచ్చిపోయింది కదా, ఇప్పుడు కనీసం ఒక 10 స్థానాలనే గెలిచే అవకాశం ఉందంటారు. వాళ్ళ టార్గెట్ ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ కన్నా పైకి రావాలనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ఇప్పుడు కనీసం మినిమం గెలిచే అవకాశం ఉందా? కష్టం అంటే కష్టం. ఓకే, సరే. ఫైనల్గా అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఫైనల్గా? మీరు ఎవరు రావాలని కోరుకుంటున్నారు? టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. టీడీపీనే. వైసీపీ అయితే ఇంకా రాదనుకుంటున్నాను. ఇన్ కేసు వైసీపీ వస్తే మరి ఇంకొక బీహార్ అంటారా? వైసీపీ వచ్చిందంటే మేము ఇంకా హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది, ఇంకా అడిగి పోయేది ఉండదు ఇంకా. హలో బ్రో, మీ పేరు? నా పేరు అల్లా బాషా. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే జగన్ అనుకుంటున్నాను మామూలుగా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? అంటే ఆయన సింగిల్గా వస్తున్నారు కదా, మిగతా వాళ్ళంటే కొంచెం సింగిల్గా ఓటు వస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. ఆయన చేసిన మంచి కూడా అలానే ఉంది. సంక్షేమ పథకాలు బాగానే డెవలప్ చేస్తారు, ఇంకా చేయాల్సింది ఉంది. అది ఈ సంక్షేమ పథకాలు అంటున్నారు కదా, సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజలకు అవసరం అంటారా ఇంకా ఈ జనరేషన్లో కూడా? దీని బదులు ఒక ఇంటికో ఉద్యోగం ఇస్తే సరిపోతుంది కదా? అంటే అవసరమే కదండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తున్నారు? పేద ప్రజలకే కదా ఇచ్చేది మామూలుగా. అది వాళ్ళకి అవసరం ఉంటుంది. ఇప్పుడు మా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా వరకు అవసరం ఉంటుంది. మా ఇంట్లో ఉన్నారు, మాకు చాలా అవసరం. మా అమ్మకి చేయుత వస్తుంది, అవసరమే కదా. ఇవి వస్తే ఇంట్లో అవసరాలకైనా పనికి వస్తాయి కదా. అలాగే ఇప్పుడు చూసుకున్నాం అనుకో, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో, ఎందుకు అనుకోవచ్చు అది? ఇంకా అందరు కలిసి వస్తున్నారు కదా మామూలుగా, సో ఆ నెగిటివిటీ అయి ఉండొచ్చు. అండ్ సంక్షేమ పథకాల వల్ల కూడా కొంచెం నెగిటివ్ అవుతుంది. వైఎస్ షర్మిల గారు ఆంధ్ర రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నాయి రాజకీయాలు ఆంధ్రాలో? చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుందో. అంటే వైఎస్ షర్మిల గారి ఎంట్రీతో ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది ఆంధ్రాలో? ఖచ్చితంగా కొంచెం అవ్వచ్చు, జగన్కి అవ్వచ్చు, కాకపోతే మరీ అంత ఓడిపోయేంత కాదు. అది అంటే జగన్ ఎవరికైతే టికెట్లు లేరో ఈసారి ఆ టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మొత్తం వచ్చి మరి షర్మిల పార్టీలో చేరుతారు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మేబీ అనిపించవచ్చు ఆయన చేరొచ్చు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమవచ్చు సార్, ముఖ్యమంత్రిగా గెలిస్తే ఏమవచ్చు? వాళ్ళు ఇంకా కొంచెం బెటర్గా డెవలప్ చేస్తారేమో. అది ఐటీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి మేబీ ఐటీ డెవలప్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు కొంచెం? ఆయనకి ఎక్స్పీరియన్స్, ఈయనకి పని చేయాలనే వాళ్ళుగా పేద ప్రజలకు ఎక్కువ హెల్ప్ చేయాలని వచ్చేసి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఓకేనా? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో షర్మిల, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమైనా ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి పైన? మేబీ అవ్వచ్చేమో. ఇన్కేస్ అలా అవుతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఓడిపోయే అవకాశం ఉందా రాబోయే ఎన్నికల్లో? అంటే లాస్ట్ టైం వచ్చినంత మెజారిటీ రాదు, మేబీ ఒక 110-100 సీట్స్ వస్తాయి అనుకుంటున్నాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 వస్తుంది అనుకుంటున్నాను నేను. అది మరి ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుకి ఎన్ని రావచ్చు? మేబీ ఒక 70. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సార్ వై నాట్ 175 అంటున్నారు, సాధ్యం అవుతుందా? అవ్వదు, మరీ అంత అవ్వదు, ఎందుకంటే డిఫరెన్స్ ఉంటుంది కదా. ఫైనల్గా అయితే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు అంటున్నారు? అవును. ఓకే, థ్యాంక్స్. నా అభిప్రాయం చెప్తున్నాను. థ్యాంక్స్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. హలో బ్రో, మీ పేరు? నా పేరు శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈసారి? నాకు తెలిసి 60% అయితే చంద్రబాబు వస్తారు అనుకుంటున్నాను, ఒక 40% వైఎస్ఆర్. ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు? నేనేం కోరుకుంటలేదు, కానీ నేను జస్ట్ అనుకుంటున్నాను అంతే. అది చంద్రబాబు వస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మామూలుగా? ఈసారి చేంజ్ వస్తే బాగుంటుంది, చంద్రబాబు వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్ ఆల్రెడీ చూసాం కదా, ఈ 5 ఇయర్స్లో 3 క్యాపిటల్స్ అన్నాడు, అమరావతి అన్నాడు, ఏదో అన్నాడు, ఇంకేం చేయలేదు కదా. అందుకని కొన్ని డిసిషన్ వాళ్ళకి నచ్చక చంద్రబాబుకే ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నా. చంద్రబాబు పరిపాలన అంటే మీరు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ చూసింటారు, చాలా డెవలప్మెంట్ చేశారంటారు ఐటీ పరంగా. అంటే ఆయన ఆంధ్రాలో సీఎం అయితే హైదరాబాద్ లాగా ఐటీని అంటే తీర్చిదిద్దుతారు అనుకోవచ్చా? చెప్పలేమండి, ఆ ఛాన్స్ అయితే ఉంది, మనకేం తెలియదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, మరి దానికి ఏమంటారు? దానికి ఏమంటామండి, పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే బాగుండేది, కానీ
చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అనేది ఆయన ఫ్యూచర్లో ఏమన్నా దెబ్బతీయడానికి ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. వై షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, తెలంగాణ నుండి మరి ఆంధ్రాకి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉండే దీనివల్ల ఎవరికి నష్టం, ఏ పార్టీకి నష్టం అనుకోవచ్చు ఆమె ఎంట్రీతో? కంపల్సరీగా వాళ్ళ బ్రదర్కే నష్టమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక ఇంట్లో రెండు వాళ్ళ ఇంట్లోనే కరెక్ట్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒకరు వేరే పార్టీ, ఇంకొకరు వేరే పార్టీ. దానివల్ల వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే షర్మిల జగన్ ఇద్దరు ఒకటి అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? నాకు తెలిసి అయితే ఐఎమ్ నాట్ బిలీవ్ ఇన్ దట్ బట్. ఎందుకంటే ఒకే కుటుంబంలో రెండు పార్టీలు అంటే ఓట్ అనేది చీలిపోద్ది కదా. ఆ కుటుంబాన్ని నమ్మిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ కుటుంబానికి వేద్దామని. కొందరు కాంగ్రెస్కి వేయచ్చు, కొందరు వైఆర్సీపీకి వేయచ్చు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉండేది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళిపోయింది. అప్పుడు తిరిగి మరి ఏమైనా షర్మిలాకి వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశం ఉంది, ఎంతో కొంత. మొత్తం అయితే కంప్లీట్గా అయితే రాదు. జగన్ అంటే కొంతమంది నచ్చి జగన్కి వేయవచ్చు. జగన్ పరిపాలన బాగాలేదని అనుకున్న వాళ్ళు షర్మిలాకి వేయవచ్చు. అంటే టికెట్లు జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే ఏరో వాళ్ళందరూ షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉంది అనుకోవచ్చు కంపల్సరీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రాలో ఎక్కువ వ్యతిరేకత ఉంది అంటున్నారు. అది నిజంగానే వ్యతిరేకత ఉందనుకోవచ్చా, లేకుంటే టీడీపీ వాళ్ళు అలా అంటే సోషల్ మీడియాలో అలా దుష్ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చు? నాకు తెలిసి అయితే ప్రతిపక్షంలో ఉన్నవారు ఎవరైనా కూడా నెగిటివ్గా చెప్తారు. టీడీపీ వాళ్ళు ప్రచారం చేయడం వాళ్ళ బాధ్యత. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ఇంకోసారి అధికారంలోకి రావడానికి కోరుకుంటారు. కాబట్టి ప్రజలు కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు పరిపాలన. వాళ్ళ బెనిఫిట్స్ అనేది వైఎస్ఆర్సీపీ యొక్క గవర్నమెంట్ యొక్క బెనిఫిట్స్ ఎవరైతే అందుతాయో వాళ్ళకు ఇంకోసారి వైఆర్సీపీ రావాలని ఉంటుంది. ఇంకెవరికైతే అందదో వాళ్ళకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది, అంతే. మరి రాబోయే ఎన్నికల్లో షర్మిల, అలాగే చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా, ఏమైనా కలిసి పొత్తు పెట్టుకొని? నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కంబైండ్ అయిపోయారు. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు. అదేవిధంగా షర్మిల సపరేట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.